దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. చెప్పుడి జమన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సువార్తను అనుగ్రహించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసుకొని బయలుదేరుతూ మోకరించండి. ఆమేన్. లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. అతి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే జగతిన్. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది రక్తము పాపమును కడుగును ప్రియుడా లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. జై
మా ప్రియమైనటువంటి కిష్టాపూర్ గ్రామ వాస్తవ్యులారా, हमारे प्रिय कृष्णापुर वासियों, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు. प्रभु यीशु मसीह के नाम में आपका हम शुभकामना देते हैं। ఈ మధ్యాహ్న సమయంలో సంతోషంగా పాటలు పాడుతూ మేము మీ మధ్యకు వచ్చాం. आज दोपहर के समय में हम आनंद से आपके बीच में गीत गाते आए हैं। మేము మీ కొరకు ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చాం. हम आपके लिए एक सुसमाचार शुभवार्ता को लेके आए हैं। ఆ శుభవర్తమానం ఏంటంటే वो शुभवार्ता क्या है? ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి వార్త. प्रभु यीशु मसीह के बारे में जो सुसमाचार है। ఈ లోకంలో మనము కొన్ని సమస్యల చేత బాధపడతా ఉంటున్నాం. इस दुनिया में थोड़े समस्या के द्वारा हमारा पूरा जीवन में हम संकट में है, बाधा में है। ఉద్యోగం ఒక సమస్యనా అనుకుంటే हम देखते हैं नौकरी में समस्या है, కొంతమంది ఉద్యోగం చేస్తా ఉంటున్నారు, కొంతమంది ఉద్యోగం లేనటువంటి వారుగా ఉంటున్నారు. और थोड़े लोग नौकरी है, थोड़े लोगों को नौकरी नहीं है। ధనము లేకపోతే డబ్బు ఒక సమస్యనా అనుకుంటే और अगर पैसा एक समस्या है तो ధన సమృద్ధి కలిగినటువంటి వారు ఉంటున్నారు, और ధనలేమి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. धनवान लोग भी है और जो धनवान नहीं है वैसे लोग भी है। ఆరోగ్యం ఒక సమస్యగా అనుకుంటే और आरोग्य एक समस्या है अगर हम सोचे तो, ఆరోగ్యవంతులుగా కొంతమంది ఉంటున్నారు, ఆరోగ్యం లేనటువంటి వారుగా కూడా కొంతమంది ఉంటున్నారు. और जो आरोग्य है इस प्रकार के लोग भी है, जो अनारोग्य है इस प्रकार के लोग भी है। ఘనత ఒక సమస్యనా అనుకుంటే కొంతమంది ఘనత కలిగినటువంటి వారు ఉంటున్నారు. और जो पूरी तरह से जो मान और महिमा इस प्रकार का समस्या है तो थोड़े लोगों को जो महिमा है थोड़े लोगों का नहीं है। ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పొందటం వలన जब हम प्रभु यीशु मसीह को स्वीकार करते हैं ఒక సమస్య నుంచి విడుదల పొందుతాం. और एक समस्या से हमें छुटकारा मिलता है। పైన చెప్పబడినటువంటి సమస్యల్లో और पूरी तरह जो समस्या के बारे में जब मैं बताया हूँ, కొంతమందికి సమస్యలుగా ఉంటున్నాయి, కొంతమందికి సమస్యలుగా లేవు. थोड़े लोगों का जीवन में समस्या है और थोड़े लोगों का जीवन में समस्या नहीं है। కానీ మనుషులందరికీ ఒక సమస్య ఉంది, ఒక సమస్య ఉంది. और सब मानव जाति में एक समस्या है। ఆ సమస్య ఏంటంటే పాపము. वो समस्या पाप है। ఈ పాపాన్ని తొలగించుకోవడానికి మనుషుడు ఆయా విధములైనటువంటి స్నానాలు చేస్తా ఉంటున్నాడు, దానయాగాలు చేస్తా ఉంటున్నాడు, బలియాగాలు చేస్తా ఉంటున్నాడు. और इस समस्या से छुटकारा पाने के लिए मनुष्य यहाँ वहाँ दान और सब कुछ कार्य कर रहा है। కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, परंतु पवित्र शास्त्र बाइबल इस तरह कहता है, కోడల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం వలన నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. भेड़ और बकरियों के द्वारा उनके रक्तों के द्वारा आपको पाप का प्रायश्चित्त नहीं मिलता। నువ్వు ఎన్ని పుణ్య కార్యాలు చేసినప్పటికీ, आप कितना भी पुण्य कार्य कीजिए, ఎన్ని పుణ్య స్నానాలు చేసినప్పటికీ, कितना भी पुण्य स्नान कीजिए, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగదు. आपका पाप का प्रायश्चित्त नहीं होता। చిన్నవాడు మొదలుకొని వయో వృద్ధుల వరకు అందరూ పాపం చేస్తా ఉంటున్నారు. छोटे से लेके बड़े लोगों से सब लोग पाप करते आ रहे हैं। అబద్ధాలైతేనేమి, మోసాలైతేనేమి, దొంగతనాలైతేనేమి, चोरी हो और धोखाधड़ी हो, सब कुछ भी हो, ఆయా విధములైనటువంటి కార్యముల వలన మనుష్యుడు పాపముల చేత బంధింపబడి ఉంటున్నాడు. और इस प्रकार का कार्य के द्वारा मनुष्य जो है पाप के बंधन में है। ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నీ పాపమునకు విడుదల ఉంది. प्रभु यीशु मसीह के लहू में आपको पाप की क्षमा है। పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది, पवित्र शास्त्र बाइबल इस तरह कहता है, యేసు రక్తము ప్రతి పాపము నుండి నేను కడిగి పవిత్రులుగా చేయనని प्रभु సెలవిస్తా यीशु ఉంది. मसीह का लहू आपको सब पापों से धोकर शुद्ध करता है। ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో నీకు పాప క్షమాపణ ఉంది. प्रभु यीशु मसीह का लहू में आपको पाप की क्षमा है। ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతా ఉంది. प्रभु यीशु मसीह का लहू में आपको पाप की प्रायश्चित्त मिलता है। చేసినటువంటి పాపములన్నిటికీ విడుదల విమోచన కలుగుతా ఉంది. और आप जो पाप किया है उस पाप के बदले में आपको छुटकारा है। నీవు చేతులతో చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన చేతిలో శిలువ కొట్టబడతా వచ్చినాయి. आप जो हाथ से जो पाप किया है उसके हाथों में खिले ठोके गए। నువ్వు వెళ్ళకూడనటువంటి స్థలం